తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. అయినా కలిసే ఉంటాం. నారా లోకేష్ తేల్చి చెప్పేశారు. అదే హింట్ అనుకున్నారో ఏమో కూటమి నేతలు తిట్టుకోవటం, కొట్టుకోవటం స్టార్ట్ చేశారు. కూటమి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉండగా కుమ్ములాటలు కూడా తగ్గేదేలే అన్నట్టుగానే పెరుగుతున్నాయి. ఆ లిస్టులో పిఠాపురం ముందు వరుసలో నిలుస్తూ ఉండగా లేటెస్ట్గా విశాఖ జిల్లాలో కూటమి కుంపటి బ్లాస్ట్ అయ్యింది. ఇటీవలే వైజాగ్ మేయర్ పీఠం దక్కించుకుంది కూటమి. డిప్యూటీ మేయర్ సీటుకు సైతం ఎసరు పెట్టింది. టీడీపీ, బీజేపీ నాయకులు కలిసికట్టుగా ఆపరేషన్ వైజాగ్ టాస్క్ ఫినిష్ చేశారు. విదేశాల్లో క్యాంపులు గట్రా పెట్టి వైసీపీ నుంచి కార్పొరేటర్లను లాగేసి కూటమి సత్తా చాటారు. ఇక ఆల్ హ్యాపీస్ అనుకుంటూ ఉండగానే విశాఖలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ సీనియర్ లీడర్లే, మంత్రులుగా పనిచేసిన వారే. ప్రోటోకాల్ విషయాల్లో మాటా పెరిగింది. మాటకు మాట అనుకున్నారు. కూటమిలో మంట రేపారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు ఇన్వాల్వ్ అవుతున్నారంటూ ఎమ్మెల్యే గంటా అసహనం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని రాజుగారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయంలో ఇటీవల జిల్లా కలెక్టర్ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అయితే ఫిలింనగర్ క్లబ్ భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని, అది తన ఏరియా అని తనకు తెలియకుండా కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారనేది గంటా ఆగ్రహానికి కారణం. అయితే ముందుగా చెబుదామని అనుకున్నానని, కానీ ఆ టైంలో గంటా శ్రీనివాస్ అందుబాటులో లేరని విష్ణుకుమార్ రాజ్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అలా కాసేపు ఇద్దరు నేతల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరగటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.